ఇదిగోండి అత్తయ్య ఏ నీళ్ళు. నాయుడు బావా నన్ను ఆశీర్వదించు. ఏటి స్నేహితుడంతానే సరే. బాగా పాట పాడి రాజెవరి పేరు నిలబెట్టాలి నువ్వు. పాట పాడడం కాదు, దానికే మనం పాడెత్తాలి. ఇదిగో స్నేహ వేడి నీళ్ళు తాగు. ఇప్పుడు గొంతు సర్దుకుంటుంది, పాట పాడడానికి బాగుంటుంది. టైం అవుతుంది, పద వెళ్దాం. పద అత్తయ్య తీసుకోండి. పద వెళ్దాం, పద. తొందరగా పోనీ కొంచెం. ఏమైంది స్నేహ? ఏం లేదమ్మా. ఏంటి స్నేహాలు ఉన్నావు? ఏమైంది? ఆ చెమట్లేంటి స్నేహ, కంగారు పడుతున్నావా? అదేం లేదు నాయుడు బావా, బానే ఉన్నాను. కంగారేంది స్నేహ, అది నీకు. మన ఊళ్ళో పాటు నీకు కొత్త ఏం కాదు కదా. ఎప్పటి నుంచి పాడుతున్నావు? మన తిరణాల్లో కూడా పాడు, అందరూ మెచ్చుకున్నారు. మళ్ళీ ఎందుకు కంగారు? నువ్వేం కంగారు పడకు, బాగా పాడతావు నువ్వు. నీకేంటి? మనం ఇచ్చిన మందు ఎఫెక్ట్ మొదలైనట్టుంది. వదినా, గొంతు ఒకటే కదా పోతుంది. అదే అదే, గొంతే పోతుంది. ఏంటమ్మా? ఏం లేదమ్మా. ఏమైంది స్నేహ, ఒంట్లో బాగలేదా? అదేం లేదమ్మా, బానే ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.